ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అలాగే జూలై 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రానికి మీకు ఏ వార్త అందుతుంది, అయితే ఆ వార్త మీ జీవితం పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల పరిస్థితులు మీరు ఎదుర్కోబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను, బంధాలను, బంధుత్వాలను వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతను వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యమైన విషయాల్లోకి వస్తే కనుక 2025వ సంవత్సరం జూన్ 19వ తేదీ మంగళవారం నాడు దినఫలాలు చూసినట్లయితే వీరికి ఈ రోజు దినఫలాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ సాయంత్రం లోపు మీకు ఒక వార్త అందుతుంది. అది మీ యొక్క బంధువులకి సంబంధించి కావచ్చు, పరిచయస్తులకి సంబంధించి కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగస్తులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కావచ్చు. ఒక షాకింగ్ న్యూస్ నైతే ఈ రోజు మీరు వినబోతున్నారు. సాయంత్రానికల్లా మీకు ఈ వార్త అందుతుంది. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కలిగించే వార్తనే చెప్పుకోవాలి. అది ఏ అంశమైనా కావచ్చు, కానీ ఖచ్చితంగా ఈ వార్త విని మీరు ఆశ్చర్యపోతారు. కొంత ఆందోళనకి లోనయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మీరు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక ముఖ్యమైన పాత్రను మీరు పోషించబోతున్నారు. చాలా కాలం నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం అయితే తెలియబోతుంది. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి ఒక వ్యక్తి ద్వారా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు రాబోతుంది. దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అతి త్వరలో ఆదాయ మార్గాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈ రాశి వారు ష్యూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నష్టాలు చవిచూసే ప్రమాదం కూడా మీకు ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు ఆర్థికపరమైన అంశాలలో ష్యూరిటీ సంతకం విషయంలో, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో, భాగస్వామ్య పెట్టుబడుల విషయాల్లో నమ్మకం లేని వ్యక్తులతో చేరి మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారో అటువంటి వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా వెళుతున్నప్పుడు, ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి. చాకచక్యంగా నిర్ణయం తీసుకోండి. ఇతరులకు సహాయం చేయండి. ఆ సహాయం మీకు కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. అప్రమత్తత అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశివారు వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. భాగస్వాములను ఎంపిక చేసుకుంటారు. మీ యొక్క భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తల యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతోంది. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉందని నిరాశపడుతున్నట్లయితే ఈ రోజు మీకు పని ఒత్తిడి కాస్త తగ్గుతుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. పని గురించి మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. అలాగే మీ యొక్క పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కుతాయి. మీ గురించి ఇతరులకు ఎగ్జాంపుల్గా చూపిస్తారు. అంతేకాదు
మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోమని మీ పై అధికారులు మీ సహోద్యోగులకు సూచిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్తని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది. హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు, లేదా ఏదైనా చికిత్స తీసుకోవడం ద్వారా కావచ్చు, మీరు అనారోగ్య సమస్య నుంచి ఖచ్చితంగా ఊరట పొందుతారు. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ కొన్ని విషయాలలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది. అయితే మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు చిన్న చిన్న విషయాలలో కాంప్రమైజ్ అవ్వక తప్పదు. లేదు పట్టుబట్టి నాకు ఈ ఉద్యోగమే కావాలి, ఇంత శాలరీ కావాలి, ఇక్కడే ఉద్యోగం చేస్తాను అనుకున్నట్లయితే జీవితంలో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ అంశాల్లో కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో అందలమెక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవు అనే విషయాన్ని గమనించండి. శ్రేయోభిలాషులతో అలాగే అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీరు లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. అలాగే ఈ రాశి వారిపైన నరదృష్టి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. కాబట్టి మీరు బయటకు వెళ్లే సమయంలో 2 లవంగాలను జేబులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, పర్స్లో కానీ పెట్టుకోండి. ఇలా కనుక మీరు చేసి బయలుదేరినట్లయితే అప్పుడు మీకు ఎటువంటి నరదృష్టి ఉండదు. అంతేకాదు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. బయటకు వెళ్లిన ప్రతి పని కూడా పూర్తి చేసుకుని తిరిగి వస్తారు. అంతేకాదు నరదృష్టి ప్రభావం నుంచి కూడా మీరు బయటపడతారు. అలాగే మీరు వెళ్లే పని దిగ్విజయంగా పూర్తవుతుంది. మీరు ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళుతున్నప్పుడు పసుపు రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి. పని మీద బయటికి వెళ్లేటప్పుడు గణపతిని ఆరాధించి వెళ్ళండి. దీపారాధన ఖచ్చితంగా చేసుకుని బయలుదేరండి. మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ రాశి పైన నరదృష్టి ప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నిందలు, ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీరొక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. ప్రతి అమావాస్య రోజున మీ ఇంట్లో పెద్దల సహాయంతో మీరు రాళ్లుప్పుతో దిష్టి తీయించుకోండి. ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ నుండి దూరం అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారు. అలాగే భాగస్వామ్య ఒప్పందాలు, భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఈ విధంగా ఈ రాశి వారు చాలా వరకు కూడా అనుకూల ఫలితాలను పొందుతున్నప్పటికీ కూడా ప్రతికూలతలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి. నరదృష్టి ప్రభావం కూడా వీరిపైన ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో మీకు శివారాధన మేలు చేస్తుంది. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీరు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించండి. కనకధార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం వంటివి చదువుకోండి. సో చూశారు కదండి మీనరాశి వారి గురించి. అలాగే ముఖ్యంగా జూలై 22వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం లోపు మాత్రం వీరు ఏ వార్త వింటారు, ఈ వార్త ఏంటి, ఈ పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మీనరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.